అన్నదాతలందరికీ నమస్కారము. ఇటీవల కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కంబదూరు, కుందర్పి మండలాల్లో టమాటాకు మనకు చాలా తోటల్లో గజ్జి రావడం జరిగింది. ఎక్కువగా మనకు నేల మీద సాగు చేసే తోటలకే ఈ గజ్జి వచ్చినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. నేను అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎక్కువ నేల మీద సాగు చేసిన తోటల వల్ల తేమ శాతం ఎక్కువ కావడం వల్ల ఈ విధంగా మన గజ్జి వచ్చినట్టుగా వాళ్ళైతే మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఆ గజ్జి వచ్చిన కాయలను తోటల్లో నుంచి పిరికి రైతు బయటపడేస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ సంవత్సరం జరుగుతుంది అనమాట. అయితే ఈ గజ్జి అనేది ఎంత శాతం వచ్చింది అని మనం చూసుకుంటే దాదాపు 50% తోటలకైతే ఈ గజ్జి వచ్చినట్టుగా మనకైతే సమాచారం అయితే ఉంది. నేను చాలామంది రైతులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒక 10 తోటలు తీసుకుంటే మా 8 తోటలకు గజ్జి ఉంది, ఆ తర్వాత 2 తోటలు మాత్రం గజ్జి లేదంటున్నారు. ఎవరైతే బాగా మంచి ఎరువు తోలుకొని తోటలు మెయింటైన్ చేసుకుని బాగా స్టేకింగ్ చేసుకున్నారో వాళ్ళకైతే గజ్జి లేదు. ఈ విధంగా నేలపైన మన ఎట్టికి సాగు చేసిన రైతులు అయితే మాత్రము మనకు నీరు కొన్ని తోట నిలవ ఉండడం లాంటి పరిస్థితుల్లో ఉన్న తోటలు మాత్రమే ఈ గజ్జి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి 50% తోటల్లో అయితే ఈ గజ్జి సమస్య అయితే ఉంది. ఈ తోటల్లో కూడా అయితే మొత్తం కాయలు ఉన్నాయా తక్కువ కాయలని చూస్తే ఇప్పుడు కాసిన కాయల్లో ఇవన్నీ కూడా మనకు 45 రోజుల నుంచి 50-55 రోజులు అయిన తోటలో అయితే మనకు ఈ గజ్జి కనిపిస్తుంది. ఈ తోటలో తీసుకుంటే ఉన్న కాయల్లో ఒక 50% కాయలు ఆల్రెడీ కాసినటువంటి కాయలకైతే మనకు గజ్జి ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే ఉంది. ఇది సాధారణ జరిగేదే. అయితే ఇంకా కాయబోయే కాయలకైతే గజ్జి రాదనమాట. మొత్తానికి ఈ గజ్జి అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈసారి కూడా వచ్చింది. అయితే ఈ గజ్జి తీవ్రత అనేది ఇంకా పడే వర్షాల మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఈసారి మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ కూడా ఉన్నకాయలు కూడా ఈ గజ్జి వచ్చే అవకాశం అయితే ఉంది. వర్షాలు మాత్రం ఇంత తాగిపోతే మాత్రం గజ్జి కూడా ఇంత తాగి మళ్ళీ పైకాయలు అయితే బాగా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని బట్టి రైతులు ఏమి ఆందోళన మనకల్ రైతులు అది చూసిన తర్వాత రేట్లు అమ్ముతాయని చెప్పి అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ రైతులు అట్లా అనుకుంటే అది మనం పొరపాటుగా భావించవచ్చు. ఇది ఫ్రెండ్స్ నాకు ఉన్నటువంటి అనంతపురం సంబంధించి టమాటా తోటలో వచ్చినటువంటి గజ్జి గురించి అక్కడ రైతు మాటల్లో ఒకసారి మీరు వీడియో వినండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి అన్న. ఏం మన కళ్యాణ దుర్గము కుందరిపి రాయదుర్గం టమాటా గజ్జి అని చెప్పి మనకు ఈ మధ్య మా సోషల్ మీడియాలో ఫోటోలు వస్తానన్నా కల్చర్లో. మచ్చలు అదే మత్తలో గజ్జి, అదే గజ్జి అంటాం మచ్చ అంటాం ఏదనుకో. అది కాక అది ఏమంటారు, అది జాండీస్ అంది. అది జాండీస్ కంటే కూడా దీన్ని ఇప్పుడు అన్నీ పచ్చికాయలు కదా, జాండీస్ మచ్చలు ఎక్కువ మన వానికి. అది ఏం నా మచ్చలు ఏ స్థాయిలో ఉంటాయి తోటలో, ఏ స్థాయి మనకు డ్యామేజ్ ఏంటైనా ఎంత శాతం డ్యామేజ్ ఏంటాయి? ఒక మనిషి బాగా ఆశలు పెట్టుకోండి, మనకు తెలిసిన మనుషులు అయితే 3-4 ఏటుకో ఏంటి మెయింటైన్ చేయని అంటున్నాడు. అది ఎట్లా, నేను ఏదో బిజీగా ఉంటే మళ్ళా కనుక్కోలే. అదే గజ్జి అంటే ఏంది, చాలా తోటల గజ్జి అంటున్నారు, ఎంత మాత్రం నీకు కనుక్కుందాం అని చెప్పి నీకు అడుగుతాను అందుకోసం. ఆ మనిషి పెద్ద రైతు ఆయన కూడా నువ్వెట్లా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, నువ్వు సామాన్యంగా అంటే మన చేతిలో ఏంది అంటాడు. అది కూడా ఉండొచ్చు. అంటే వర్షాలు పడుకున్నప్పుడు ఇప్పుడు మా మందులు కొట్టిన వర్షాలు వచ్చినప్పుడు వేస్ట్ అవుతుంది. అవునవును, మందులు కొడదామంటే వర్షాలు వస్తుంటాయి, వాళ్ళు ఇంకేం చెప్తారా అట్లా. ఓకే ఓకే, థ్యాంక్ యూ నా. సరే, ఓకే.